లేదు. జనసేనలోకి రండి, జనసేనలో రండి అని మేము ఎవరిని అడగం. ఎందుకంటే అది జనసేన సిద్ధాంతం కాదు. మా సిద్ధాంతాలు నచ్చి ఎవరైతే పార్టీలోకి వస్తారో వాళ్ళనే జనసేన తీసుకుంటుంది. అందులో భాగంగా ముందుగా ఈ వార్డు నుంచి కొంతమంది యువకులు వచ్చారు. అందులో మొట్టమొదటి వ్యక్తి సూరకాసులు గోపి. ముందుగా నర్సీపట్నం జనసేన పార్టీ తరఫుని సూరకాసులు గోపికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం, నర్సీపట్నం మున్సిపాలిటీ గురించి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్న మహిళలందరికీ చెప్పడం జరుగుతుంది. అమ్మ, మీ అందరికీ తెలుసు నర్సీపట్నం మున్సిపాలిటీలో రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే సమయానికి వాటర్ రాదు, మురుగు సమయానికి పోదు, లైట్లు వెలగు. దీనికి కారణం మీ అందరికీ తెలుసు. ఈ యొక్క చేతకాని ప్రభుత్వం, ఈ చేతకాని మున్సిపాలిటీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా టిట్కో హౌసెస్ అని చెప్పారు. పూర్తిగా టిట్కో హౌసెస్ ప్రతి ఒక్కరికి తాళాలు చేతిలో పెట్టడం జరిగింది. తాళాలు తీసుకొని మనం ఏం చేస్తాం? అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండదు, పవర్ ఉండదు, సెప్టిక్ ట్యాంకులు ఉండవు. ఓన్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని తాళాలు ఇచ్చారు తప్ప టిట్కో హౌసెస్ పూర్తి చేయలేని గవర్నమెంట్ ఒకసారి మీ అందరూ ఆలోచించాలి. 60 నెలల్లో ఓన్లీ రంగులు వేశారు తప్ప టిట్కో హౌసెస్ ఏం పూర్తి చేయలేదు. ఈ మున్సిపాలిటీలో అనేక అవకతవకలు. డీజిల్ కొట్టించడానికి చెత్తకి డబ్బులు ఉండవు, కానీ చైర్మన్, వైస్ చైర్మన్ డీజిల్ కారులో కొట్టించుకోవడానికి డబ్బులు ఉండే దౌర్భాగ్య మున్సిపాలిటీ ఈ నర్సీపట్నం మున్సిపాలిటీని సందర్భంగా తెలియజేస్తున్నాం. మన నర్సీపట్నం జనసేన నుంచి అనేక పోరాటాలు చేసాం. ఈరోజు మున్సిపాలిటీలో డీజిల్ మీద కానీ వాళ్ళు చేస్తున్న అవకతవకల మీద అనేక రకాలుగా చెప్పడం జరిగింది. ఇక్కడున్న మహిళలకు కూడా కొంచెం చెప్పడం జరిగాలి. అమ్మ, మొన్న మీరు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఆసరా ప్రోగ్రాంకి వెళ్ళారు, మీ అందరికీ గుర్తే ఉంటుంది. మీరు వెళ్ళి ఆసరా ప్రోగ్రాం టెంట్ వేసినందుకు 4,50,000 రాసుకున్నారమ్మా. అంత దౌర్భాగ్యం పరిస్థితి ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉంది. అదే మొట్టమొదటిసారిగా ఆసరా ప్రోగ్రాం పెట్టారు. ఒకరోజు ప్రోగ్రాం చేసి వారం రోజులు చేశారని చెప్పి 11,70,000 దొబ్బేసిన ప్రభుత్వం ఈ రోజు ఈ నర్సీపట్నం మున్సిపాలిటీని వెళ్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఒక్క నర్సీపట్నంలో ఒకే ఒక జనసేన కౌన్సిలర్ ఉంటే నెలకి 6,70,000 రూపాయలు పారిశుద్ధ్య వాహనానికి డీజిల్కి ఖర్చు రాసుకునేవారు. మన పోరాట ఫలితంగా 3,50,000 తీసుకొచ్చామంటే అది ఒక జనసేన పార్టీ కౌన్సిలర్ వల్ల జరిగిందని చెప్పి గర్వంగా చెప్తాం. మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా జనసేన పార్టీ మీ అందరికీ అండగా ఉంటుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తున్నాం ఒక అవినీతి పరిపాలన, అక్రమ పరిపాలన, ఏదన్నా జవాబుదారితనం లేదు, ప్రజలకు మంచి చేద్దామని నాయకుడికి ఆలోచన లేదు. సొంత బాబాయినే చంపేసిన వ్యక్తి మన రాష్ట్రంలోని ముఖ్యమంత్రిగా ఉన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇంకా ఆడపడుచులకి ఏం న్యాయం చేస్తారని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి ఒకసారి అడుగుతున్నాం. మీ అందరూ ఇక్కడ ఉన్న యువకులకు అందరూ ఒకటే చెప్తున్నాం, మనం జనసేన పార్టీ సిద్ధాంతాలు మీరు మొదటగా ఈరోజు వచ్చారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాం. మనం ప్రతి వ్యక్తిని కలుపుకుంటూ పోతాం, ప్రతి వ్యక్తిని సాయం చేసుకుంటూ పోతాం. సాయం చేయడమే జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మీరు వీధిలో ఏ సమస్యలు ఉన్నా ఈ రోజు నుంచి మా నోటికి తీసుకురండి. పెన్షన్ లేదా మేము చేయిస్తాం, ఇల్లు ఇవ్వలేదా మేము ఇప్పిస్తాం. టిట్కో హౌసెస్ ఏమన్నా డబ్బులు ఇచ్చారు, డబ్బులు కట్టించుకున్న టిట్కో హౌసెస్ ప్రజలందరి దగ్గర ఒక 600 ఇల్లు క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి సైట్ అలర్ట్ చేశారు. క్యాన్సిల్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి? వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తేనే కదా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుంటే మీరు ఇల్లు కట్టుకోమంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఈ గవర్నమెంట్ అన్ని చేతకాని విధానాలు, పనికిమాలిన విధానాలు. మీ అందరూ ఒకే ఒకటి ఆలోచించాలి. ఈరోజు జగనన్న టిట్కో హౌసెస్ బదులు మేము సైట్లు ఇచ్చామని చెప్తారు. ఆ సైట్లో జరిగిన గోల్మాల్ మీ అందరికీ చెప్తున్నాను. 20 లక్షలకి 15 లక్షలకి ఎకరం కొని రైతుల నుంచి 30 నుంచి 40 లక్షలకు అమ్ముకున్న ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ చేతగాని ఎమ్మెల్యేని మీ అందరికీ చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి దాంట్లోనే అవినీతి. మీ అందరికీ తెలుసు. రోడ్లు తవ్వేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇంటింటికి కుళాయి పథకం అని చెప్పి రోడ్లు మొత్తం తవ్వేశారు. తవ్వేసిన కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్ ఎందుకు వెళ్ళిపోయాడంటే ₹1 కూడా ఈ గవర్నమెంట్ నిధులు రిలీజ్ చేయలేదు. ఎక్కడ తవ్వేసిన పైపులు అక్కడే వదిలేసి తవ్విన రోడ్లు కూడా ప్యాచ్ చేయకుండా వెళ్ళిపోయారంటే ఒక్కసారి మన ప్రభుత్వ విధానం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడి రోడ్డు వేస్తానని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్తుంటారు. వెంకటేశ్వర స్వామి గుడి మనం రోజు ఇటే నడిచేస్తాం. తమ్ముడు ఎవరైనా చెప్పండి, వెంకటేశ్వర స్వామి గుడి రోడ్డు అయిందా? తమ్ముడు అయిందా? కానీ మన ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర స్వామి గుడి రోడ్డు నేను వేసానని చెప్తారు. అన్ని తప్పుడు మాటలే. ఈ ఎమ్మెల్యే గారు మౌలిక సదుపాయాల కోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి 10 అంటే 10 రూపాయలు కూడా తీసుకురాలేదు. తెచ్చావంటే నువ్వు డిబేట్ పెట్టు, మా తరపున మా కౌన్సిలర్ మేము వస్తాం, ఓపెన్ డిబేట్ ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టాలని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి పనికిమాలిన విధానాలు చేయడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు.
రానున్నది కూటమి ప్రభుత్వమే. మీ అందరూ దయచేసి కూటమికి అండగా నిలబడండి. మన ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఒక చక్కని అవకాశాన్ని కల్పించినట్టు 4వ వార్డు యువత ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి మరొకసారి వాళ్ళకి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై జనసేన. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై జనసేన. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.